శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి ఫిబ్రవరి 22 టు 28 మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలించినప్పుడు ప్రత్యేకంగా ఈ వారంలో కుంభరాశిలోకి కుజగ్రహ ప్రవేశం జరిగింది. ఈ వారం 23వ తారీఖు నుంచి కుజుడు ఏ రాశిలో ప్రవేశించినా ఆ రాశి వారు చాలా ఉత్సాహంగా వారి యొక్క పనులు పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. పనిలో వేగం పెరుగుతూ ఉంటుంది. అలాగే ఆరోగ్యం పెంచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రధానంగా కుంభరాశి వారికి కుజుడు తృతీయ దశమాధిపతి. అయితే ఒక విధంగా రాశ్యాధిపతి శనికి శత్రుగ్రహం అవటం వల్ల జాతకుడు ఏదైనా పని చాలా తొందరగా ఆదుర్దాగా చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే జాతకుడికి ఒక పని చేయడానికి ఇష్టం ఉండదు, కానీ ఎవరో ఒకళ్ళ పని కంపల్సరీగా చెయ్యాలని ఒత్తిడి చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా జాతకుడు తనకి ఇష్టం లేకపోయినా కొన్ని ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. ప్రధానంగా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఈ సమయంలో జాతకుడు ఎవరో ఒకరు రికమెండ్ చేయడం వల్ల చెప్పడం వల్ల తనకి ఇష్టం లేకపోయినా ఉద్యోగం ప్రయత్నం ప్రారంభించడం జరుగుతుంది. అయితే ఆ ఉద్యోగం మాత్రం జాతకుడు కంపల్సరీగా పొందడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే జాతకుడు గతంలో లాగా ఇప్పుడు రెస్ట్ తీసుకోకుండా ఏదో క్రమశిక్షణతో టైం టు టైం పని చేయవలసి ఉంటుంది. పని చెయ్యని పక్షంలో కొంత ఒత్తిడి కూడా జాతకుడికి రావడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా జాతకుడు వృత్తిలో ప్రవేశించే అవకాశం ఉన్నది. అంటే వృత్తిలో కూడా చాలా బిజీగా చాలా బాధ్యతగా చేపట్టడం ఉద్యోగం. అలాగే నిరుద్యోగులు లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారి జీవనోపాధి కొరకు బ్రతకడం కష్టంగా ఉంటే ఈ సమయంలో మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు లాంటివి, అంటే తిరుగుతూ చేసే ఉద్యోగాలు లాంటివి, చిన్న చిన్నవైనా పెద్ద పెద్దవైనా మార్కెటింగో, ఇప్పుడు వస్తున్నటువంటి మార్కెటింగ్ జాబ్స్, తిరుగుతూ చేసే ఉద్యోగాలు, ఈ డ్రైవింగ్ ఇలాంటి వాటిలో మీడియేటర్గా ఉండే ఉద్యోగాలు లాంటివి ఈ సమయంలో మీరు పొందే అవకాశం ఉన్నది. అంటే కొన్ని బాధ్యతలు కూడా మీ మీద ఉండడం వల్ల మీరు ఉద్యోగం కొరకు చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అలాగే ప్రధానంగా మరి రాహు అలాగే రవి ఈ కుజుడు ఉండడం వల్ల కొంతమందికి ఎవరైతే సినిమా రంగం, సాఫ్ట్వేర్ రంగం, రైల్వే, అలాగే విమానాలు నడిపేది, ఎయిర్లైన్స్, అటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి అనూహ్యంగా మీ వృత్తిలో కొంత ప్రమోషన్ రావడం జరుగుతూ ఉంటుంది. కొంత టెక్నికల్గా కొంత ట్రైనింగ్ తీసుకొని మిమ్మల్ని ఉద్యోగంలో అభివృద్ధి పరిచే విధంగా ఒక బాధ్యత కలిగినటువంటి ఉద్యోగంలో మిమ్మల్ని ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఉద్యోగంలో ప్రమోషన్ రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధించిన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా కొంతవరకు అటు రాజకీయ రంగంలో ఉన్న అలాగే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఎలక్షన్స్, చిన్న చిన్న పంచాయతీ, మున్సిపాలిటీ ఇటువంటి వాటిలో ఏదైనా మీకు ఉద్యోగ అవకాశాలు ఈ సమయంలో మరి పర్మనెంట్ ఉద్యోగం లాంటిది కాకపోయినా టెంపరీగా రెగ్యులర్గా ఉండే ఉద్యోగం లాంటిది ఈ సమయంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా స్త్రీలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే ఈ కుంభరాశి వారికి శుక్రుడు చతుర్థ భాగ్యాధిపతిగా యోగకారకుడు. అటువంటి శుక్రుడు రాశిలో ప్రవేశించడం వల్ల కొద్దిగా కంఫర్ట్స్ పెరుగుతాయి అన్నమాట. ఏది లేదనకుండా సమయానికి ఏదో వాహనం కానీ, ఇంట్లో సరుకులు కానీ, భోజనానికి ఇబ్బంది లేకుండా, నెసరీకి ఇబ్బంది లేకుండా వాటికి అవే సమకూరుతూ ఉంటాయి. ప్రధానంగా స్త్రీలకు ఇది గొప్ప అవకాశం అన్నమాట. మీ జీవితంలో అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలు, అంటే మీరు ఒక సినిమా రంగంలో ప్రవేశించాలన్నా, సొంతంగా ఏదన్నా ఒక పార్లర్ లాంటిదో, టైలరింగ్ లాంటిదో మీ అవకాశాన్ని బట్టి చిన్నదో పెద్దదో స్టార్ట్ చేసుకోవడం వల్ల స్వతంత్రంగా మీరు వృత్తి ప్రారంభించుకోవడం కానీ, స్వతంత్ర వృత్తి చేపట్టడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే ఇదే సమయంలో మీరు రాజకీయాల్లో ప్రవేశించాలన్నా, సినిమా రంగంలో ప్రవేశించాలన్నా 100% మీకు కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒకేసారి హై లెవెల్లో కాకుండా ఒక సాధారణ స్థాయి నుంచి మీ అభివృద్ధి ఈ వారం నుంచి ప్రారంభం అవడం జరుగుతుంది. సాధారణంగా ఈ గోచార రీత్యా వచ్చే ఫలితాలు, ఏలినాడు అవచ్చు, జన్మసేన అవచ్చు, అష్టమసేన అవచ్చు, రాహు ప్రభావం అవచ్చు, ఇవి జాతకుడు తన ప్రయత్నపూర్వకంగా మార్చుకునే అవకాశం ఉంది. దానికి అనుకూలంగా కూడా జాతకుడు మార్చుకోవచ్చు. అంటే ఈ గోచార ఫలితాలు జాతకుడిని ఇండికేట్ చేస్తుంటాయి, ఇది జరగబోతుంది సుమా, ఈ ఉద్యోగంలో నీకు ఇబ్బంది రావచ్చు, ఇదంటే నీకు హెల్త్ పరంగా ఈ ప్రాబ్లం రావచ్చు అని ముందుగానే హెచ్చరించడం జరుగుతున్నవే ఈ గోచార ఫలితాలు. అయితే వీటిని జాతకుడు ముందు జాగ్రత్తగా దాని నుంచి బయటపడే అవకాశం ఉన్నది. అలాగే కొన్ని తనకు అనుకూలంగా కూడా ఉపయోగించుకోవచ్చు. జాతకుడికి ఏదో ధనం అవసరం ఉంది,
అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఈ గోచారరీత్యా ఈ గ్రహాలు మీకు అనుకూలించినప్పుడు సులభంగా మీకు అప్పు దొరకడం జరుగుతూ ఉంటుంది. అదే ఎవరి దగ్గర దొరుకుతుంది? బ్యాంక్ దగ్గర, బంధువుల దగ్గర, భార్య దగ్గర, అన్నదమ్ముల దగ్గర అన్నది కూడా గోచారం మీకు చెప్తూ ఉంటుంది. ఆ విధంగా మీరు ఆ స్నేహితుల దగ్గర ఎవరి దగ్గర ప్రయత్నం చేయడం వల్ల ఆ సమయానికి ధనం అన్నది దొరుకుతూ ఉంటుంది. దాంతో మీరు అవసరాలు కూడా తీసుకోవచ్చు. ఏదైనా గోచారం అన్నది ముందుగా తెలియజేస్తుంది. జాతకుడు దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు. మరి చెడ్డగా ఉన్నప్పుడు ఏదో ప్రమాదాలు జరుగుతాయి, లేదంటే ఇంకో యాక్సిడెంట్ జరగవచ్చు, ఇంకోటి జరుగుతున్నప్పుడు జాతకుడు ముందు జాగ్రత్తగా ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం కానీ జాగ్రత్తగా ప్రయాణం చేయడం వల్ల ఆ ప్రమాదాల నుంచి కూడా జాతకుడు తప్పించుకోవచ్చు. అయితే చాలా మంది మేము చేసినటువంటి అప్పులు ఎలా బయటపడతాయి, రుణాల నుంచి ఎలా బయటపడతాం అంటారు. రుణం అన్నప్పుడు చాలా రకాలు ఉంటాయి. తల్లిదండ్రులకు సేవ చేయవలసింది, వాళ్ళ బాధ్యత చూడవలసిన రుణం ఉంటుంది. చెల్లెళ్ళకో అక్కలకో పెళ్లిళ్ళు చేయడం బాధ్యత ఉంటుంది. ఇది కూడా రుణమే అంటారు. ఈ రుణం కోసం కొంతమంది అడిగితే దానికి పరిహారం పనిచేస్తూ ఉంటుంది. మీ చెల్లెలు గారికో లేదంటే మీ అక్క గారికో పెళ్లి అవ్వట్లేదు, ఏదో పరిహారం, వాస్తు పరిహారం ఇంకోటో చెప్పడం వల్ల అది 100% ఆ రుణ ప్రయత్నం అన్నది తీరిపోతుంది. అంటే ఆ బంధం, ఆ రుణం, ఆ భారం మీరు తగ్గించుకోవచ్చు. అయితే ధనం, ఏదో అవసరానికి మీరు ధనం అప్పు చేస్తారు, ఏదో ఇల్లు కొన్నాక అప్పు చేస్తారు, లేదంటే పెళ్లి చేయడానికి అప్పు చేస్తారు, ఇంకొక ప్రయత్నానికి అప్పు చేస్తారు, లేదంటే సొంత అవసరాలకో, జోదానికో, ఇంకో దానికో, వ్యసనానికో ఏదో కారణం వల్ల అప్పు తెస్తూ ఉంటారు. అయితే కొన్ని లగ్నాల వారికి, కొన్ని రాసుల వారికి అప్పు చిన్నగా మొదలవుతుంది. ఒక 10,000తో మొదలై అది 10 లక్షలు, 10 కోట్ల దాకా మారుతూ ఉంటుంది. మరి ఈ అప్పు తీయడానికి ఏమైనా మార్గం ఉన్నదా అంటే మాత్రం దీనికి సమాధానం అన్నది ఎవరి దగ్గర ఉండదు. అంటే మనం ఏదన్నా అప్పు చేసి ఆస్తి కొంటే ఆస్తి రేటు పెరిగితే ఒక విధంగా ఉంటుంది, లేదంటే అది వేరే చోట పోగొట్టుకుంటే అది వేరే విధం. అంటే అప్పు, మీరు చేసినటువంటి అప్పు ఎలా తీరుతుంది అన్న విషయం ఒకే ఒక వ్యక్తికి తెలుస్తుంది. అప్పు ఎలా తీరుతుంది అన్నది అది మీకు అప్పు ఇచ్చిన వాడికే తెలుస్తుంది. మీరు అప్పు ఎలా తీర్చగలరో, మీ దగ్గర నుంచి ధనం ఎలా రాబట్టుకోవచ్చో, ఏ ప్రయత్నం వల్ల మీరు ధనం, ఈ రుణం నుంచి బయటపడతారన్నది మీకు ఎవరైతే అప్పు ఇచ్చారో వారికి మాత్రమే తెలుస్తుంది. అది బ్యాంక్ అయితే బ్యాంకుకి తెలుస్తుంది. పర్సనల్గా మీరు ఎవరి దగ్గర అప్పు తెచ్చుంటే వాడు ముందుగానే అనుకుంటాడు, ఈ అప్పు ఇచ్చినప్పుడే మీకు ఈ విధంగా ఇతని దగ్గర నుంచి మనం డబ్బు తీసుకోవచ్చు, పర్వాలేదు, వీళ్ళ బంధువులో ఇంకోటో ఉన్నారు, లేదంటే వీడికి ఏదో ఉద్యోగం వస్తుంది, వీడి దగ్గర ఉన్నటువంటి ఆస్తి విలువ పెరుగుతుంది అని వాడు ముందుగానే ఊహించి మీకు అప్పిస్తారు తప్ప ఎటువంటి తెలివితేటలు లేకుండా వీడైతే మీకు అప్పు ఇవ్వడు. అందువల్ల మీరు అప్పు తీరాలి, సిన్సియర్గా మీరు అప్పు తీర్చాలనుకుంటే మీకు ఎవరైతే అప్పు ఇచ్చారో వారి దగ్గరికి వెళ్ళి, అంటే వారిని మీ ఇంటికి పిలిచి చక్కగా అతనికి భోజనం అది పెట్టి అతనితో మాట్లాడి మీ యొక్క కష్టాన్ని అతనికి చెప్పుకోవాలన్నమాట. ఈ విధంగా ఉందండి, మీకు నేను ధనం ఇవ్వాలి, నాకు తీర్చే మార్గం కనబట్టలేదు, ఈ తీర్చే మార్గం మీరు చెప్పగలరా, ఏ విధంగా నేను దీని నుంచి బయటపడగలను అంటే మాత్రం ఖచ్చితంగా ఆ వ్యక్తి మీకు మరి మీ యొక్క అప్పు తీరే మార్గాన్ని ఆ జాతకుడు మీకు, అంటే ఆ వ్యక్తి మీకు సూచించడం జరుగుతుంది. ఇది తప్ప వేరొక మార్గం అయితే మీకు, అంటే ఎగ్గొట్టడం వేరే సంగతి, మీరు సిన్సియర్గా అప్పు తీర్చాలనుకుంటే మాత్రం మీకు అప్పు ఇచ్చిన వ్యక్తి ఒక్కడు మాత్రమే మీకు ఈ సమస్యకి పరిష్కారం చెప్పగలడు. అతనే మీ యొక్క రుణ సమస్యల నుంచి బయటపడగలడు. ఎటువంటి మొగమాటం లేకుండా వాడు ఎంత శత్రువైనా 100% మీరు అతని ఇంటికి వెళ్ళినా పర్లేదు, అతన్ని మీ ఇంటికి తెలిసి మీ యొక్క స్థితిగతులన్నీ చెప్పి మీ సమస్య చెప్తే అతను ఖచ్చితంగా మీకు ఒక మంచి పరిష్కారాన్ని చెప్పగలడు. అది ఖచ్చితంగా అమలు చేయండి. మీరు ఒకరికి ధనం ఇవ్వాల్సి ఉండి ఆ ధనం కొరకు ఆ వ్యక్తి ఇబ్బంది పడుతుంటే మీ జీవితంలో ఏదీ కలిసి రాదు, ఏం చేద్దామన్నా కూడా నష్టపోతూ ఉంటాయి. కాబట్టి ముందు ఎవరైతే మీకు అప్పిచ్చారో ఆ రుణం నుంచి బయట పడినప్పుడు మాత్రమే తర్వాత జీవితంలో మీకు సక్సెస్ అయితే వస్తుంది తప్ప ఊరకనైతే రాదు. మీరు ఎన్ని మంత్రాలు చదవండి, ఎన్ని పూజలు చేయండి, ఎన్ని దానాలు చేయండి, ఇవన్నీ కూడా మీకు టెంపరీగా మీకు స్వస్థత చేకూర్చగలరు తప్ప రుణ ప్రయత్నం నుంచి బయటపడాలంటే ఇది ఒక్కటి మాత్రమే ఏకైక మార్గం. స్వస్తి.